పిల్లలు ఉపాధ్యాయులను గౌరవిస్తూ తల్లిదండ్రులను ప్రేమిస్తూ వాళ్ళ ఆదరణలో మీరు జీవిస్తే ఎలా మీ జీవితం ఎలా ఉంటుందో తెలియజేయడానికి చిన్న స్కిట్ చేయబోతున్నారు మా టీచర్స్. ఓకే. ఇలానే పెడుతూ ఉంటాను, నేను సర్దుతూ ఉండాలా? మీకు ఎన్ని రోజులు చెప్పినా వినరా? నేనా లక్ష్మి, స్కూల్ టైం అవుతుంది, రెడీ అవ్వరా? రెడీ అవ్వాలి. అమ్మా నేను రెడీ, అమ్మా నేను రెడీ. మమ్మీ నేను ఇలా పోయి ఇలా వచ్చేస్తాను, ముందు టిఫిన్ రెడీ చేసి పెట్టు. రెడీ చేసి పెట్టి ఎందుకు పొద్దునే అరుస్తున్నావు? రెడీ కాదు ఫాస్ట్గా. మమ్మీ నేను రెడీ అయిపోయా. అవుతుంది నేను వెళ్తున్నా. ఎలా అలా పడేస్తావు? మమ్మీ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇప్పుడు అటెండెన్స్ తీసుకుందాం మనం. నంబర్ 1 2 మే కమింగ్ మిస్ 3 4 5 6 7. ఏంటి అడగకుండా వచ్చేస్తావు రెహాన్ లోపలికి? మీరు అటెండెన్స్ చేస్తున్నారని వచ్చేసా టీచర్. అటెండెన్స్ చేస్తే అడగాలి కదా, పర్మిషన్ తీసుకోవాలి. అడిగే టీచర్ నేను, మీరు వినలేదు. అడగకుండా వచ్చేసాయి. ఇప్పుడు టీచర్ లోపల పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు అరుస్తున్నా టీచర్? ఇంకో వచ్చేసే కదా టీచర్. వదిలేసేయండి టీచర్, వదిలేసేయండి. ఎందుకు అరుస్తున్నారు? ఏంటి వదిలేసేది? ఏంటి అట్లా ఎదురు మాట్లాడుతున్నావు? టీచర్స్ కి రెస్పెక్ట్ లేదు. ఏం ఎదురు చెప్పలేదు టీచర్. మేనర్స్ ఉందా నీకు అసలు? టీచర్ తిట్టకండి టీచర్, నేనేం చేయను, వచ్చేసా కదా, ఇంక వదిలేసేయండి. వదిలేసేది అసలు హెచ్ఎం దగ్గర పోదాం. పదండి టీచర్, పోదాం, పదండి పదండి. హెచ్ఎం సిస్టర్ లేరా టీచర్? లేరు, కాన్వెంట్కి వెళ్ళారు. బేబీ సిస్టర్ లేరా? బేబీ సిస్టర్ రౌండ్స్కి వెళ్ళినట్టు ఉన్నారు. ఏమైంది చెప్పండి, ముందుకు రండి టీచర్. ఏమైంది? రెహాను నేను అటెండెన్స్ చేస్తున్నాను టీచర్. నేను అటెండెన్స్ చేస్తుంటే క్లాస్లో అడగకుండా లోపలికి వచ్చేసారు. లేట్ టీచర్, నేను అడిగే వచ్చా. నేను ఏం ఎదిరించలేదు టీచర్, నేను అడిగే వచ్చాను. అసలు మేనర్స్ లేదు టీచర్. ఎదురు మాట్లాడుతూ ఉంటాడు ఈ రెహాన్. అసలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు ఎదిరించి మాట్లాడుతూ ఉంటాడు. సరే ఇప్పుడు ఏమైంది? బేబీ సిస్టర్ ఏమంటారు? ఏం టీచర్, వాళ్ళు చేసేటప్పుడు మీరు వీడియో తీయచ్చు కదా? లేదు, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయండి అంటారు కదా, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడండి. హలో హలో, రెహాన్ వాళ్ళ పేరెంట్స్ అండి? అవునండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ మీ బాబు ఈ క్లాస్ ఒకటి అల్లరి చేస్తున్నాండి రెహాను. అవునా మేడం? ఇంట్లో కూడా అలానే అల్లరి చేస్తున్నాడు మేడం. అసలు నేను చెప్పిన మాట ఏమీ వినడు, అసలు ఏమీ బాగుండట్లేదు, ఏమీ చదవట్లేదు, ఏమి మాట వినట్లేదు మేడం. మీరే కొంచెం భయం చెప్పండి మేడం. స్కూల్లో ఎదురు మాట్లాడుతూ ఉన్నాడు, అసలు మేనర్స్ తెలియదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు టీచర్స్ కి, అల్లరి చేస్తున్నాండి క్లాస్ లో వల్లే. అవును మేడం, ఇంట్లో కూడా అలానే ఉన్నాడు. నేనే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకసారి చెప్పండి మేడం, భయం చెప్పండి మేడం. సరేనండి. ఏం చేసావురా? మీ మమ్మీకి కాల్ చేశారు మేడము? నేనేం చేయలేదు మమ్మీ, ఆ టీచర్ ఊరికి అలా చెప్తుంటారు, నేనైతే ఏం చేయలేదు. నువ్వు ఏదో ఒకటి చేసింటావు, అందుకే కాల్ చేశారు. లేదు మమ్మీ, నేనేం చేయలేదు. డాడీ పిలుస్తున్నాడు, వెళ్ళి ఫాస్ట్. ఏమ్మా రిహాన్, ఏం చేసావు మా స్కూల్లో? మీ టీచర్ గారు ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేసి చెప్పేసినట్టుందప్ప. లేదు టీచర్, లేదు మమ్మీ, నేనేం చేయలేదు మమ్మీ. లేదమ్మా, చేసి చెప్పారు, బాధపడ్డారు చాలా. లేదు మమ్మీ, లేదు నాన్న, నేనైతే ఏమి చేయలేదు. గురువుల పట్ల ఎలా ఉండాలమ్మా? వినయంగా ఉండాలి కదా. వాడు మన కోసం ఏం చెప్పినా మన మంచి కోసమే కదా చెప్పేది. వినాలి కదా, గురువుల పట్ల వినయంగా విధేయంగా. సరే నాన్న. మరుసటి రోజు
గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. కొన్ని లెటర్స్ ఇస్తాను, లెటర్స్ పోస్ట్ చేయండి. సరే టీచర్. అడ్రస్ తెలుసా రాయడం? అడ్రస్ వచ్చా నీకు రాయడం? ఏముంది టీచర్, 5th క్లాస్ పిల్లోడైనా రాస్తాడు. ఏంటి అటు వెళ్తున్నావు రెహాన్? అదే 5th క్లాస్ పిల్లోడితో రాపడానికి వెళ్తున్నా టీచర్. 5th క్లాస్ పిల్లలతో రాయిస్తావు, నీకు రాయడం రాదు, చదవడం రాదు, ఏమి రాదు నీకు. టీచర్ మీరే పోస్ట్ చేసుకోండి. నేనే పోస్ట్ చేసుకుంటాను. ఏం చేస్తున్నావు రెహాన్? బుక్ చూస్తున్నా టీచర్. నీకు చదవటం రాదు కదా, అందుకే బుక్ చూస్తున్నా టీచర్. చదవటం రాకుండా బుక్ చూస్తూ ఉన్నావు. నిన్న పాఠం చెప్పారు కదా, పాఠంలో క్వశ్చన్ అడుగుతా చెప్పులు. అడగండి టీచర్. కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి? కిడ్నీలో వజ్రాలు ఏర్పడితే ఎవరు తీసుకుని వెళ్ళిపోతారని స్టోన్స్ ఏర్పడతాయి టీచర్. అబ్బా ఏమి ఆన్సర్ ఇస్తావు రెహాన్ నువ్వు. అసలు నీకు తలనొప్పి అయిపోయింది. నాకు మీ పేరెంట్స్ ఫోన్ చేస్తాను. ఎందుకు టీచర్ తిడుతున్నారు ఊరికే? నేనేం చేశా టీచర్? ఉన్న మాట చెప్పాను. ప్రతిరోజు క్లాస్ వల్ల చేస్తూ ఉంటావు, ఏదేదో చెప్తూ ఉంటావు, క్వశ్చన్ ఆన్సర్ సరిగ్గా చెప్పావు నువ్వు. మీ పేరెంట్స్ ఫోన్ చేస్తాను. చేయండి టీచర్, నేను ఎవరితో భయపడి. చేయండి టీచర్. హలో రెహాన్ వాళ్ళ పేరెంట్స్ అండి. అవును మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ అబ్బాయి రెహాన్ క్లాస్ ఒకటి అల్లరి చేస్తాడు, మీరు ఒకసారి వచ్చి ఆఫీస్ రూమ్ లో కలవండి. మీరు రండి ఒకసారి. మళ్ళీ అల్లరి చేశాడు మేడం? సరే రోజు చేస్తా ఉన్నానండి అల్లరి, అసలు చెప్పిన మాటవే వింటా లేదు. సరే మేడం, బయట ఉన్నాను, రేపు వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడతాను మేడం. రండి ఒకసారి స్కూల్. వస్తాను మేడం, వస్తాను. సరే.